దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యపు మర్మములను గురించి అనేకమైనటువంటి సత్యములను, వివరములను ఉపమాన రూపములుగా తన శిష్యులకు, తన యొద్దకు వచ్చినటువంటి జనులకు బోధించాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరి ఆయన చెప్పినటువంటి, బోధించినటువంటి ఉపమానమే మంచి గొర్రెల కాపరి, గొర్రెలకు మరి కాపరికి ఉన్నటువంటి సంబంధము. మరి ఇక్కడ గొర్రెలు విశ్వాసులమైన మనకు, దేవుని పిల్లలమైన మనకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నవి. మానవులమైన మనకు మరి ఈ యొక్క గొర్రెలు సాదృశ్యంగా ఉంటూ ఉన్నవి. అయితే ఈ గొర్రెలకు మరి ఆ కాపరితో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంబంధము ఏమిటి అంటే, గొర్రెలు అతని స్వరమును ఎరుగును, గొర్రెలు అతని స్వరమును గుర్తించగలగటం, గొర్రెలు అతని స్వరమును వినగలగటం. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం గమనిస్తే, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమును ఎరుగును. హల్లెలూయా. గొర్రెలు కాపరి స్వరమును ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యజనుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని క్రీస్తు ప్రభుల వారు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మరి గొర్రెలు కాపరి యొద్ద నుండి తప్పిపోకుండా ఉండటానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, గొర్రెలు ఆ కాపరి స్వరాన్ని గుర్తించగలిగి ఉండాలి. ఎప్పుడైతే గొర్రెలు ఆ కాపరి యొక్క స్వరాన్ని గుర్తించగలుగుతాయో అప్పుడు అవి ఆ కాపరిని వెంబడించగలుగుతాయి. ఆయన స్వరాన్ని ఎరుగును గనుక ఆయనని వెంబడించును. మరి నీవు నేను కూడా తండ్రి అయినటువంటి దేవుడు మనతో మాట్లాడటానికి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా మన కొరకు పంపించాడు. ఆయన మనతో నిత్యము మాట్లాడుతూ ఉన్నాడు. అయితే పాత నిబంధన గ్రంథ కాలంలో దేవుడు తన దాసులను, తన ప్రవక్తలను అనేక విధములుగా పిలిచాడు. తన స్వరమును వారికి వినిపించాడు. తన పిలుపును వారికి ప్రత్యక్షపరిచాడు. మరి దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడతాడు, దేవుడు మనతో ఏ విధంగా సంభాషిస్తాడు, ఏ విధంగా నీవు నేను దేవుని స్వరాన్ని వినగలుగుతాం అనేటువంటి విషయాలను ధ్యానించుకుంటూ ఉన్నాం ప్రియులారా. దానిలో మొట్టమొదటిగా దేవుడు మరి తన స్వరముతో మనము వినగలిగినటువంటి మానవునికి కలిగి ఉన్నటువంటి స్వరము వలె, విత్ ఎన్ ఆడిబుల్ వాయిస్, మనము వినగలిగినటువంటి మంచి స్వరము ద్వారా దేవుడు మనలను పిలుస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూసాము, దేవుడు బాలుడైనటువంటి సమూయేలును ఎలాగూ పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే బాలుడైనటువంటి సమూయేలును దేవుడు పిలిచాడో ఆ స్వరము ఏలీ స్వరం అనుకొని బాలుడైనటువంటి సమూయేలు ఏలీ దగ్గరకు వెళ్ళాడు. కానీ దేవుని స్వరమును ఎరిగినటువంటి ఏలీ, దేవుని పిలుపును గ్రహించినటువంటి యాజకుడైనటువంటి ఏలీ సమూయేలును
దేవుని యొద్దకు నడిపించగలిగాడు. మరి నీవు నేను కూడా దేవుని స్వరాన్ని వినగలిగితే మనము దేవుని సన్నిధిలో నడవడమే కాకుండా మరి అనేకులను దేవుని సన్నిధిలోనికి నడిపించే అనుభవంలో జీవించగలుగుతాం. మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులను దేవుడు తన స్వరమెత్తి పిలిచాడు. వారిలో ముఖ్యులు అబ్రహామా అని ఒక స్నేహితుని వలె అబ్రహామును దేవుడు పిలిచాడు. మోషే అని ఆ సీనాయి కొండ మీద ఆ మండుచున్నటువంటి పొదల్లో నుంచి మోషేను దేవుడు పిలిచాడు. నూతన నిబంధన గ్రంథకాలంలో మనం చూస్తే సౌలా నన్నెందుకు హింసిస్తున్నావని క్రీస్తు ప్రభుల వారు సౌలును పిలవడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు నిన్ను కూడా అలాంటి స్వరంతో పిలుస్తున్నాడేమో. జాగ్రత్త సుమా. మరి సమూయేలు, బాలుడైనటువంటి సమూయేలు, దేవుడు ఆయనను పిలిచినప్పుడు యాజకుడైన ఏలీ యొద్దకు వెళుతూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, అంతవరకు సమూయేలు జీవితంలో ఆయన బాలుడు గనుక దేవునితో సంభాషించినటువంటి అనుభవము కానీ, దేవుని స్వరంను విన్నటువంటి అనుభవము కానీ ఆయనకు లేదు. అయితే నీవు నేను ఆయన స్వరాన్ని వినటం నేర్చుకోవాలి అంటే ప్రియులారా, నీవు నేను దేవునితో నిత్యము సమయము గడుపు వారముగా ఉండాలి. ఏ విధంగా నీవు నేను దేవునితో సమయం గడపగలము అంటే దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా. దేవుని వాక్యాన్ని నీవు నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఆ వాక్యమై ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారు తన యొక్క స్వరాన్ని మనకు వినిపించగలుగుతాడు. హల్లెలూయా. మరి పాత నిబంధన గ్రంథకాలంలో ఆదికాండము 22వ అధ్యాయంలో మనము గమనిస్తే, మరి దేవుడు అబ్రహామును పిలిచి, నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలి అర్పించమని అడిగినప్పుడు ఏమాత్రము యోచన చేయకుండా అబ్రహాము ఆ యొక్క మోరియా పర్వతం పైకి వెళ్ళిపోయాడు. ఎందుకు? దేవుని ఆజ్ఞ ప్రకారము మోరియా దేశమునకు వెళ్ళి ఆ పర్వతం పైన మరి ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి ఇస్సాకును అబ్రహాము గాడిదను తీసుకొని గాడిద పైన కట్టెలుంచి మరి దహన బలికి కావలసినటువంటి సామగ్రి అంతా తీసుకొని ఇస్సాకును మరి ఆ కట్టెలను తీసుకొని అబ్రహాము కొండపైకి వెళ్ళినప్పుడు, ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఇస్సాకుకు ఒక సందేహం వచ్చింది. ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనంలో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి, కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. దేవుని యందు అబ్రహాము ఎంతగానో విశ్వాసము కలిగి మరి తన కుమారుడు అడిగినప్పుడు తన హృదయంలో మరి దేవుని ఆజ్ఞకు లోబడి తన కుమారుని దేవుని కొరకు సమర్పించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కానీ దేవుని యందు విశ్వాసము కలిగిన వాడై తన కుమారుణ్ణి దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. మరి ఏ విధంగా ఆయన ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా ఆయన తన కార్యాన్ని నెరవేరుస్తాడు అనేటువంటి సందేహము లేకుండా దేవుని మాటకు విధేయుడై అబ్రహాము మరి బలి అర్పణకు సిద్ధపడుతూ తన కుమారుడైనటువంటి ఇస్సాకు నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనని చెప్పి అలాగున వారు ఇద్దరు వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి
ఆ బలిపీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమి చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతిరగలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దేవునికి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అనే పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడుతుంది. అండ్ అబ్రహాం కాల్డ్ ద నేమ్ ఆఫ్ దట్ ప్లేస్ జెహోవా జైరా, as it is said to this day, in the mount of the Lord it shall be seen. దేవుడు చూచుకుంటాడు, దేవుడు పోషిస్తాడు, దేవుడు సమకూరుస్తాడు అనేటువంటి సత్యాన్ని ఆ దినము అబ్రహాము దేవుని పిలుపును గ్రహించటం మూలాన, దేవుని స్వరాన్ని వినటం మూలాన అబ్రహాము దేవుని చిత్తాన్ని జరిగించగలిగాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, అలాగే మనందరము చూస్తే సినాయి అరణ్యంలో, ఆ మిథ్యాను అరణ్యంలో మోషేను మండుచున్న పొదలో నుంచి మోషే మోషే అని దేవుడు పిలవడం మనం చూస్తాం. అప్పుడు మోషే దేవుని ఆజ్ఞకు లోబడి దేవునితో చేసినటువంటి సంభాషణ కూడా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా మరి కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే సౌలు దమస్కు ప్రయాణం చేస్తున్నాడు. యెరూషలేము నుండి దమస్కునకు వెళుతూ ఉన్నాడు దేవుని ప్రజలను హింసించడానికి. కానీ దేవుని చిత్తము వేరుగా ఉన్నది. దేవుని స్వరాన్ని వినగలిగాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవున్నటువంటి స్థితిలో దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? మరి దేవుడు నీతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన మాటలకు అబ్రహాము వలె విధేయత చూపగలిగితే, మరి మోషే వలె నీవు ఆయనకు లోబడగలిగితే, సౌలు వలె నీవు ఆయన మాటలను అంగీకరించగలిగితే, ఆదికాండము 6వ అధ్యాయంలో మరి నోవాహుతో దేవుడు మాట్లాడినటువంటి సంభాషణ అంతా చూస్తూ ఉన్నాం. నోవాహుకు దేవుడు ఓడను ఎలాగూ నిర్మించాలో చెప్పాడు. అలాగే ఇదిగో మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి నీ ఆహారమగునని చెప్పెను. చితిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. వీటన్నిటిలో మరి ఆ జంతువులన్నిటిని చేర్చుమని దేవుని స్వరాన్ని విని ఆ విధంగా నోవాహు అట్లు చేసెను. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. మరి నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను ఈ దినము దేవుని స్వరాన్ని వినటానికి నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో కనిపెడదాం. దేవుని ఆజ్ఞలను గైకొందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన దేవ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరం తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, ఉదయకాలం మొదలుకు ఇంత మట్టుకు మా తండ్రి మీ కృపలో భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలించిన దేవా మీకు స్తోత్రాలు. దేవా మీ యొక్క పరిశుద్ధాత్మ ఆదరణ, సహాయము, సహవాసము, కాపుదల ఎల్లవెల్లలా మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్న తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మీ దాసులతో, మీ ప్రవక్తలతో అయ్యా మీరు మీ స్వరము ద్వారా మాట్లాడి మరి వారికి వినిపించిన దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, నోవాహుతో, మోషేతో, సౌలుతో మాట్లాడిన తండ్రి నేడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు మాతో మాట్లాడుతుండగా వినగల మనస్సు, గ్రహింపగల హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని
మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.